హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మా పిల్లల కోసం చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. మొన్న సండే కొంచెం చికెన్ మిగిలితే దాంతో చేస్తున్నానండి. నేనైతే ముందు చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి బిర్యానీ కోసం. దానికోసం అయితే నేను చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసేసుకున్నానండి. వెల్లుల్లిపాయ, జీలకర్ర, కారం, పెరుగు వేసుకొని ఇప్పుడు దీనికోసం అయితే నేను కుక్కర్లో వేస్తున్నానండి బిర్యానీ. పలవ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసానండి. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని కూడా దాంట్లో వేసేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మనం కుక్ చేసుకుందామండి. తర్వాత అయితే నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ వేయాలండి. వాటర్ కొంచెం మరిగిన తర్వాత బియ్యం కూడా వేసేసానండి. ఇందాక నేను ఆల్రెడీ చికెన్ని తీసుకుని పక్కన పెట్టుకున్నాను, కుక్ చేసిన చికెన్ని. లాస్ట్లో దాన్ని కూడా మనం దీంట్లో వేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవడమేనండి. ఒక 3 విజిల్స్ వస్తే మనకి బిర్యానీ మొత్తం అయిపోతుందండి. మొత్తం కూడా ఓకే ఫ్రెండ్స్, చూసారండి బిర్యానీ చాలా సాఫ్ట్గా, చాలా పొడిగా, చక్కగా ముద్ద అవ్వకుండా చాలా బాగా వచ్చిందండి. బిర్యానీ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా, చాలా చాలా బాగుందండి. చూసారా ఫ్రెండ్స్ ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ చికెన్ బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.